ఈ వీడియోలో మరికొన్ని లలిత సహస్రనామాల అర్థాలు ఎలా చదవాలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. అర్థం తెలుసుకొని లలిత పారాయణం చేయడం వల్ల కోరిన కోరికలు సత్వర ఫలితాలు ఇస్తాయన్నమాట. సో కింద కమెంట్స్ రూపంలో ఓం శ్రీ మాత్రే నమః లలితా దేవ్యాయ నమః అని టైప్ చేయండి. అలాగే ఒక లైక్ చేసి ఎంకరేజ్ చేయడం మర్చిపోతుంది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా శ్లోకాల నామాల అర్థాలు మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, చెక్ చేయండి. తరువాతి నామం విమర్శరూపిణి విద్యా వియదాది జగత్ప్రసు సర్వవ్యాధి ప్రశమని సర్వ మృత్యు నివారిణి. ఇందులో విమర్శరూపిణి అంటే జ్ఞాన విశ్లేషణకు సంబంధించిన బిందు స్వరూపం కలది అని. విద్య అంటే జ్ఞానరూపిణి. వియదాది జగత్ప్రసు అంటే ఆకాశము మొదలైన పంచభూతాలతో కూడిన జగత్తును సృజించునది అని అర్థం. సర్వవ్యాధి ప్రశమని అంటే అన్ని విధములైన వ్యాధులకు ఉపశమనం కలుగజేయునది అని. సర్వమృత్యు నివారిణి అంటే సకల మృత్యు భయాలను పోగొట్టునది అని అర్థం. తరువాతి నామం అగ్రగణ్య చింత్యరూప కలి కల్మషనాశిని కాత్యాయిని కాలహంత్రి కమలాక్ష నిషేవిత. ఇందులో అగ్రగణ్య అంటే దేవతలందరిలో ముందుగా గణింపబడేది అంటే పూజింపబడేది అని అర్థం. ఆచింత్య రూప అంటే చింతన ద్వారా తెలుసుకొనుటకు అలవికకారిది. కలి కల్మషనాశిని అంటే కలియుగ మలినాలను పోగొట్టునది. కాత్యాయిని కతుని ఆశ్రమంలో పుట్టి పెరిగింది అని అర్థం. కాలహంత్రి అంటే కాలమును హరించునది. కమలాక్ష నిషేవిత అంటే విష్ణుమూర్తిచే నిశ్శేషంగా సేవింపబడుతున్నది అని అర్థం. తరువాతి నామం తాంబూల పూరితాముఖి డామిని కుసుమప్రభ మృగాక్షి మోహిని ముఖ్య మృడాని మిత్రరూపిణి. ఇందులో తాంబూల పూరిత ముఖి అంటే తాంబూలము చేత నిండి పండిన ఎర్రని నోరు కలిగినది అని అర్థం. దాడిమి కుసుమ ప్రభ అంటే దానిమ్మ పువ్వు ప్రభతో విరాజిల్లుతున్నది అని. మృగాక్షి అంటే ఆడలేడి కన్నులకు ఉండే లక్షణాలు గల కన్నులు ఉన్నది అని. మోహిని మోహమును కలుగజేస్తున్నది. ముఖ్య అంటే ముఖ్యురాలు అని అర్థం. మృడాని అంటే మృడుని పత్ని. మిత్రరూపిణి అంటే మిత్రుడని పిలువబడే సూర్యుని రూపముగా ఉన్నది అని అర్థం. తరువాతి నామం నిత్యతృప్త భక్తనిధి నియంత్రి నిఖిలేశ్వరి మైత్రాది వాసనాలాభ్య మహాప్రళయ సాక్షిణి. ఇందులో నిత్యతృప్త అంటే నిత్య సంతుష్టి స్వభావం కలిగి ఉన్నది అని. భక్తనిధి అంటే భక్తులకు నిధి వంటిది. నియంత్రి అంటే సర్వమును నియమించునది అంటే నియంత్రించునది. నియంత్రి అంటే సర్వమును నియమించునది. నిఖిలేశ్వరి సమస్తమునకు ఈశ్వరి. మైత్రాది వాసనాలాభ్య అంటే మైత్రి మొదలైన వాసన చతుష్టములను గలవారిచే పొందబడుచున్నది అని. మహాప్రళయ సాక్షిణి అంటే మహాప్రళయ స్థితియందు సాక్షిభూతురాలుగా ఉండునది అని అర్థం. తరువాతి నామం పరాశక్తి పరానిష్ట ప్రజ్ఞాన గణరూపిణి మాద్విపానాలస మత్త మాతృకా వర్ణరూపిణి. ఇందులో పరాశక్తి అంటే అన్ని శక్తులకు అతీతంగా ఉండి వాటన్నిటినీ నేపథ్యంలో వర్తించే శక్తి. పరాశక్తి అంటే అన్ని శక్తులకు అతీతంగా ఉండి వాటన్నిటికీ నేపథ్యం వహించే శక్తి అని అర్థం. పరానిష్ట అంటే సర్వాంతర్యామిని సర్వమునందు చూడగలుగు నిష్టను సూచించునది అని. ప్రజ్ఞాన గణరూపిణి అంటే గణరూపం దాల్చిన ప్రజ్ఞానం. మాద్విపానాలస అంటే మధు సంబంధిత పానము వల్ల అలసత్వం చెందినది అని. మత్త అంటే నిత్యము పరవశత్వంతో ఉండునది. మాతృకా వర్ణరూపిణి అంటే అన్ని రంగులకు తల్లి వంటి రంగు యొక్క రూపం కలిగి ఉన్నది అని అర్థం. తరువాతి నామం మహాకైలాస నిలయ మృణాళ మృదుదొర్లత మహనీయ దయామూర్తిర్ మహాసామ్రాజ్యశాలిని.
ఇందులో మహాకైలాస నిలయ అంటే గొప్పదైన కైలాసమే నిలయంగా ఉన్నది అని అర్థం. మృణాల మృదు దొరలత అంటే తామర తూడుల వంటి మృదువైన బాహువులు కలిగి ఉన్నది అని. మహనీయ అంటే గొప్పగా ఆరాధించబడుతుంది. దయామూర్తి అంటే మూర్తీభవించిన దయా లక్షణము కలిగినది. మహాసామ్రాజ్యశాలిని అంటే పరబ్రహ్మకు చెందిన ఈ విశ్వ సామ్రాజ్యమునకు అధినాయకురాలు అని అర్థం. తరువాతి నామం ఆత్మవిద్య, మహావిద్య, శ్రీవిద్య, కామసేవిత, శ్రీ షోడశాక్షరీ విద్య, త్రికూట, కామకోటిక. ఇందులో ఆత్మవిద్య అంటే ఆత్మకు సంబంధించిన విద్యా స్వరూపురాలు. మహావిద్య అంటే గొప్పదైన విద్యా స్వరూపురాలు. శ్రీ విద్య అంటే శ్రీ విద్యా స్వరూపిణి. కామసేవిత అంటే కాముని చేత సేవింపబడుతున్నది. శ్రీ షోడశాక్షరీ విద్య అంటే సకల మంగళప్రదమైన 16 అక్షరాల మంత్రమునకు సంబంధించిన విద్యా స్వరూపిణి. త్రికూట అంటే 3 కూటములుగా ఉన్న మంత్రస్వరూపిణి. కామకోటిక కామమునకు పై అంచున గల దాని స్వరూపిణి అని అర్థం. తరువాతి నామం కటాక్ష కింకరి భూత కమల కోటి సేవిత శిరస్థిత చంద్రనిభ ఫాలస్తేంద్ర ధనుప్రభ. ఇందులో కటాక్ష కింకరి భూత కమలా కోటి సేవిత అంటే అనుగ్రహ వీక్షణ మాత్రం చేతనే భృత్యులుగా చేయబడిన శ్రీసతుల సమూహం చేత సేవింపబడుతుంది అని. శిరస్థిత అంటే తల మీద పెట్టుకోవలసినది అని. చంద్రనిభ అంటే చంద్రుని కాంతితో సమానమైన కాంతిని కూడుకొని ఉన్నది. ఫలస్థ అంటే ఫాల భాగమునందు ఉన్నది అని. ఇంద్రధనుప్రభ అంటే ఇంద్రధనుస్సులోని రంగుల కాంతులతో సమానమగు కాంతులతో వెలగొందుచున్నది అని అర్థం. తరువాతి నామం హృదయస్థ రవిప్రఖ్య త్రికోణాంతర దీపిక దాక్షాయిణి దైత్యహంత్రి దక్షయజ్ఞ వినాశిని. ఇందులో హృదయస్థ అంటే హృదయం నందు ఉండునది. రవిప్రఖ్య సూర్యునితో సమానమైన కాంతితో వెలుగొందునది. త్రికోణాంతర దీపిక అంటే 3 బిందువులతో ఏర్పడు త్రిభుజము యొక్క మధ్యమున వెలుగుచున్నది అని. దాక్షాయిణి దక్షుని కుమార్తె. దైత్యహంత్రి అంటే రాక్షసులను సంహరించింది. దక్షయజ్ఞ వినాశిని అంటే దక్ష యజ్ఞమును నాశనం చేసినది అని అర్థం. మరికొన్ని నామాల అర్థాలు మరొక వీడియోలో తెలుసుకుందాం. తప్పులుంటే క్షమించాలి. ఓం శ్రీ లలితాదేవ్యే నమః అని కింద టైప్ చేయండి. ఒక లైక్ చేసి ఈ వీడియోని హైప్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ ద్వారా షేర్ చేయండి.